అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ శిరీష సరస్వతి. ఇప్పుడైతే మేము పోతురాజు స్వామి దగ్గర అయితే పొంగల్ పెట్టుకోవడానికి అయితే వెళ్తున్నాము. మా అమ్మ అయితే ఎప్పుడు అనుకుంటుంది పోతురాజు స్వామికి పొంగల్ పెట్టుకోవాలని, కానీ ఎప్పుడు కుదిరేది కాదు. ఈ ఇయర్ అయితే కుదిరింది. మా పెదమ్మ అయితే అప్పుడు దాకా పెడతా అనింది, కానీ పాపం మా పెదమ్మ అయితే ఊరికి వెళ్ళిపోయింది అనమాట పనుండి. అందుకని మా అమ్మని అయితే పెట్టమనింది. ఆ గుండం పక్కనేమో మనం అందరం పొంగల్ పెట్టుకోవాలి. ఇంకా అందరూ వచ్చి అక్కడే పెట్టుకుంటారనమాట పొంగళ్ళు. ఇంకా వాళ్ళే ఇటుకరాయలు ఇస్తారు. ఇటుకరాయలు ఇచ్చింతో మనం పొయ్యి అయితే అరేంజ్ చేసుకోవాలి, కట్టెలు అవన్నీ తీసుకెళ్ళాలి. ఇంకా మేమైతే గుడి దగ్గరికి వచ్చేసాం. ఇంకా గుడి చుట్టూ తిరిగి తర్వాత పొంగల్ అయితే పెట్టుకోవాలి. మా పెద్దనాన్న అయితే ఫస్టే వచ్చేసాడు అనమాట పొయ్యి అరేంజ్ చేయడానికి. మనం ఫస్ట్ పొయ్యి అరేంజ్ చేసి ఉంటాం కదా, దాని మీద మనం పొంగల్ అయిపోగానే వేరే వాళ్ళు వచ్చి కూడా అక్కడ పొంగల్ పెట్టుకుంటారనమాట. ఈయన అనమాట మా పెద్దనాన్న ఫస్టే వచ్చి పొయ్యి అరేంజ్ చేసేసాడు. ఇంక మా పెద్దమ్మ అయితే పెట్టేసుకుంటుంది పొంగలి. ఆమె వచ్చింది ఫస్ట్. ఇంకా తర్వాత అందరూ వస్తారనమాట. ఇంక మా అమ్మ అయితే పోయి పూజ చేసి ఇంకా పొంగల్ పెట్టుకోవడం. మేమైతే చాలా తొందరగా వెళ్ళాం, ఎందుకంటే లాస్ట్కి చాలా హడావిడిగా ఉంటుందని. ఇదైతే గంగపెట్టి ఇంకా పోతురాజు స్వామి మహాలక్ష్మ, ఇదైతే మహాలక్ష్మ గుడి అనమాట. నేనైతే ఎక్కడ చూడలేదు. ఇంకా ఊరు వాళ్ళందరూ వచ్చాక ఇంకా అక్కడే పొంగల్ పెట్టుకుంటారు. చాలా హడావిడిగా ఉంటుంది. ఆ వైబ్ మాత్రం చాలా బాగుంటుంది. ఒక ఊరు వాళ్ళందరూ ఒక దగ్గర కలిస్తే చాలా బాగుంటుంది కదా. సో అక్కడ నాకు బాగా నచ్చిద్ది ఆ ఊర్లో. అది గొడవలు ఉండవు, ఏమీ ఉండవు. అక్కడ మెయింటెనెన్స్ మాత్రం చాలా బాగుంటుంది. ఇంకా పొంగలైతే పొంగిందనమాట. మా అమ్మ అయితే టెంకాయ కొట్టేసింది. మా అమ్మ అయితే బుజ్జి గౌరీదేవిని చేసింది. చాలా బాగుంది అయితే గౌరీదేవి. ఇంకా గడ్డి వేసి దాని మీద వైట్ క్లాత్ అనేది వేస్తారు. ఇంకా అది కూడా పొంగల్ వేసేటప్పుడు కూడా మంచి టైమింగ్ చూసుకొని వేస్తున్నారు వాళ్ళు, చూశాను నేను. ఇంకా అక్కడే వాళ్ళందరూ పెట్టుకుంటున్నారు కదా, వాళ్ళు పెట్టుకుంది కూడా అలాగే 3 గంటలు అయితే వాళ్ళందరూ కూడా వేస్తారు. మా పెదమ్మ పొంగల్ అయితే అయిపోయింది, మొత్తం డన్. ఇంకా అక్కడికైతే తీసుకెళ్ళాలి స్వామి దగ్గరికి. ఇంకా మా పొంగల్ కూడా అయిపోవచ్చింది. ఇంకా బెల్లం వేసేసింది అమ్మ. ఇంకా మా పెదమ్మ అయితే అక్కడికి వెళ్తుంది అనమాట స్వామి దగ్గరికి. ఇంకా మా పెదమ్మ వాళ్ళ చెల్లెలు అనమాట, ఈమె కూడా నాకు పెదమ్మ అవుద్ది. ఇంకా ఈ పెదమ్మ అయితే ఆ పొయ్యి మీద తెచ్చి ఇలా పెట్టుకుంటారనమాట. సో అందరు ఇలాగే పెట్టుకుంటారు. చూడండి మా అక్క పొంగల్ పెట్టుకుంటా కిటికీ నుంచి చూస్తాం. అమ్మ పెట్టిన పొంగల్ అయితే అయిపోయింది. ఇంకా అక్కడ వేరే ఆంటీ వచ్చి పెట్టుకుంటారనమాట. ఇంకా మేమైతే ఆ వైట్ క్లాత్ దగ్గరికి అయితే తీసుకెళ్తాము స్వామి దగ్గరికి. ఇంకా అక్కడ పెట్టేసుకున్న తర్వాత స్వామికి దండం పెట్టుకొని ఇంకా టెంకాయ అయితే కొట్టుకోవాలి. ఇంకా ఎవరు రాలేదు, సో అందుకని మేము వెయిట్ చేసాము చాలాసేపు. ఇంకా టైం ఉందని పోలేరావుకి అయితే టెంకాయ కొట్టుకున్నాం. ఇదైతే మా పెద్దనాన్న వాళ్ళ పక్కనే ఉంటుంది. మేమైతే పొంగల్ పెట్టేసుకున్న తర్వాత వచ్చింది మా పిన్ని. చాలా లేట్గా వచ్చింది పాపం, ఎందుకంటే చాలా దూరం అనమాట వాళ్ళ ఇల్లు, అందుకని లేట్గా వచ్చింది. ఇంకా మేమైతే స్వామి దగ్గర అయితే టెంకాయ కొట్టేసుకున్నాం పొంగల్ పెట్టేసి. మేమైతే స్వామికి అయితే పొంగల్ అయితే పెట్టేసుకున్నాం. ఇంకా మేమైతే కూల్. అమ్మ అయితే వాళ్ళకైతే హెల్ప్ చేస్తుంది అనమాట. ఇంకా వాళ్ళ చెల్లెలకైతే హెల్ప్ చేస్తుంది. ఆమె కూడా నాకు పిన్ని అనమాట. చాలా వీడియోస్లో చూసుంటారు, తిరునాళ్ళ వీడియోస్లో. ఇంకా మా పిన్ని పొంగల్ అయితే పొంగిందనమాట. ఇంకా ఆమె అయితే టెంకాయ కొట్టేసి దేవుడికైతే దండం పెట్టేసుకుంటుంది. ఇంకా మా పిన్నిదైతే పొంగల్ అయితే పొంగింది. ఇంకో పిన్ని వచ్చేసి ఆమెమో పెడతా ఉంది పాపం. ఇప్పుడు పెట్టిందనమాట, ఇందాక నుంచి చూస్తూ ఉంటే ఇప్పుడు పెట్టింది మా పిన్ని పొంగల్ పొయ్యి మీద. ఇంకా అలాగే మా అమ్మది కూడా పొంగల్ అయితే అయిపోయింది. ఇంకా ఈమెతే మా అమ్మమ్మ. వాళ్ళైతే గుర్రం తీసుకొచ్చారు, దాన్ని భలే కొడుతున్నారు వాళ్ళు ఎగరడానికి. తర్వాత చూస్తే పాపం నడవలేకపోయింది అది. మా ఇద్దరు పిన్నిలు అయితే ఒకేసారి పెడుతున్నారనమాట పొంగలి. ఇంకా వాళ్ళు పెట్టేది మేము చూస్తూ ఉన్నాం. నేనైతే వీడియో తీసుకుంటున్నాను, ఎందుకంటే మనకు కావాలి కదా, సో అందుకని నేను వీడియో తీసుకుంటున్నాను. మా పిన్ని అయితే బెల్లం వేసేస్తుంది పొంగల్లో. ఇంకా ఆల్మోస్ట్ ఆమెది కూడా అయిపోయింది. మా పిన్ని అయితే ఇప్పుడే పొంగొచ్చిందనమాట పాపం. టెంకాయ అయితే కొట్టేసింది పాపం. మా పిన్నికి అయితే ఆ పొగ వల్ల కళ్ళు మండుతున్నాయి పాపం.
మా పిన్నిది మా అమ్మమ్మది అయితే అయిపోయింది. ఇంకా ఈమె కూడా నాకు అమ్మమ్మ విద్య అనమాట. ఇంకా మా పిన్ని అమ్మమ్మ అయితే ఇంకా అక్కడ స్వామి దగ్గరికి అయితే వెళ్తున్నారు. వీళ్ళైతే ఇలా పొంగల్ తీసుకుంటారనమాట. ఇంకా ఆ పొంగల్ లాస్ట్లో ఏం చేస్తారంటే అందరికి ప్రసాదంగా పెడతారు. ఇంకా గంగపెట్టినైతే తీసుకెళ్తున్నారు. ఇంకా అందుకని వీళ్ళు తప్పెట్లు అవన్నీ వాయిస్తున్నారనమాట. ఇంకా గుడి చుట్టూరు 3 సార్లు తిప్పుతున్నారు. తిప్పిన తర్వాత గుమ్మడికాయని కూడా తిప్పి తర్వాత గంగపెట్టినైతే తీసుకెళ్తారనమాట అక్కడ నుంచి. పిన్ని పొంగల్ కూడా అయిపోయింది. ఇంకా వాళ్ళైతే గుడి చుట్టూరు 3 సార్లు తిరిగి తర్వాత స్వామి దగ్గరికి అయితే పెడతారనమాట. పొంగల్ అయితే అందరు పెట్టేసుకున్నారు. స్వామిని అయితే గుళ్ళోకి తీసుకెళ్తున్నారనమాట. ఇంక ఇలా అయితే తీసుకెళ్తారు నైట్. ఇంకా అంతటితో అయితే తిరునాళ్ళు అయిపోయింది. స్వామి అయితే గుళ్ళోకి వెళ్ళిపోతున్నారు. ఇంకా అక్కడ గుండం ఉంటుంది కదా, ఆ గుండం మొత్తం మూసేస్తారనమాట. ఎందుకంటే అక్కడ పొంగల్ పెట్టుకుంటారు కదా, ఆ ఇటుకరాయలు మొత్తం తీసి పక్కన పెట్టేసి ఇంకా గుండం అయితే మూస్తారు. ఇంకా ఆ రోజు నైట్ కూడా డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంది. ఇంకా ఆ డ్యాన్స్ ప్రోగ్రామ్కి అయితే వెళ్ళాం మేము. ఇంకా ఆ రోజు క్రాంతి ఈవెంట్స్ అనమాట. ఆ 2 days అయితే నేను బాగా ఎంజాయ్ చేశాను. చాలా మంది వచ్చారు అయితే ఆ రోజు ఆ ఈవెంట్ చూడడానికి. ఎంతమంది వచ్చారు అసలు. ఇంతటితో పోత్రాస్వామి తిరునాళ్ళు అయితే అయిపోయింది. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.